ఆయన పరిపాలనా దక్షత అద్వితీయం. ఆయన ఆలోచనా విధానం అనితర సాధ్యం. విభిన్న కార్యక్రమాలతో పరిపాలనా విధానంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధునికత వైపు అడుగులు వేయిస్తున్న దార్శనికుడు. పరిపాలనా రంగానికి హైటెక్ సొబగులద్ది పాలనలో వేగం పెంచి అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తున్న నవయుగ పరిపాలనా దక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల జరిగిన గోదావరి కృష్ణవేణి నదీమతలుల పుష్కరాలను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆధ్యాత్మిక ప్రవాహంలో ముంచెత్తిన అధునాతన అమరావతి పురాధీసుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అకుంఠిత దీక్షతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి వేల ఎకరాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేయటం ఎంతో ఆనందదాయకం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఎన్టీవీ అధినేత చౌదరి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మనం హైదరాబాద్ నడిబొడ్డున్నామా లేకపోతే మనం వైకుంఠం అనుకుంటున్నాం. వైకుంఠం ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వైకుంఠ అనుభూతి వస్తూ ఉంది. అడుగడుగున భక్తి, అడుగడుగున ఒక ప్రశాంతమైన వాతావరణం. ఈ వాతావరణం చూస్తే ఒక అరుదైన అనుభవం, ఇక్కడ భక్తులను చూస్తే ఒక అరుదైన శక్తి కూడా. ఎక్కడైతే ఒక మంచి కోసం ఒక ప్రయత్నం జరుగుతుందో అక్కడంతా కూడా దేవతలు ఉంటారు. దేవతలు ఎక్కడుంటారో అన్నీ కూడా శుభ శకునాలే తప్ప వేరే ఉండే అవకాశమే లేదు. అలాంటి ఒక మహత్తరమైన శక్తి కోసం ఇక్కడ ఒక యజ్ఞాన్ని ప్రారంభించిన చౌదరి గారిని మనస్ఫూర్తిగా మనందరి తరపున గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే కోటి దీపోత్సవం ఒకరోజు 2 రోజులు కాదు, 15 రోజులు, దినానికి 4 గంటలు. నేను వచ్చినప్పుడు చూస్తున్నాం ఎంత భక్తి ఉందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక భక్తి, ఒక ఆరాధన, ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. అలాంటి దీపోత్సవం నేను చూసినంతవరకు నా రాజకీయ చరిత్రలో కాదు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నేను చూసింది ఇది మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే 16 గంటలు, 20 గంటలు, 25 గంటలు దేవుని దర్శనం కోసం క్యూలో నిలబడుకుంటాం. అదే మరి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరిని చూశాను. ఒక క్రమశిక్షణ మీలోనే, ఎవరు రెగ్యులేట్ చేయడం లేదు. ఎంతమంది మనుషులు ఉంటే ఏ రాజకీయ మీటింగ్ అయితే మీ అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది పోలీసులు ఉంటారు. అలాంటిది ఇక్కడ ఎవ్వరూ లేకుండా వాలంటీర్స్తో మీరు ఇంత క్రమశిక్షణగా ఉన్నారంటే అది చౌదరి గారు నిర్వహించినటువంటి నిర్వహణ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా ఒక చరిత్ర. ఆయన మామూలుగా ఎన్టీవీ ఉంది, వనితా టీవీ తీసుకొచ్చారు, భక్తి టీవీ తీసుకొచ్చారు. ప్రజల్లో ఈరోజు ఆధునిక ప్రపంచంలో ముందుకు పోతున్నాం. టెక్నాలజీలో పరిగెత్తి కాంపిటీషన్లో పోటీ పడుతున్నాం. అలాంటి సమయంలో యాంత్రీకరణ, ఆధునీకరణ, ప్రపంచీకరణలో
అంతకంటే సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మానసిక ఆందోళన వస్తుంది. అలాంటి మానసిక ఆందోళన పోయి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, మనసుకు ఆహ్లాదం కావాలంటే ఇలాంటి భక్తి తప్ప ఇంకోటి ఉండదు. అలాంటి భక్తిని ప్రేరేపించడం, ప్రోత్సహించిన చౌదరి గారిని భక్తి టీవీలో మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటిలో తెల్లవారితో భక్తి టీవీ పెట్టిన వాళ్ళు ఉండరు, దేవుణ్ణి దర్శనం చేసుకొని ఉండరు. ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి పోలేం, కానీ దేవుణ్ణి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ టీవీ ద్వారా లైవ్లో చూపించే కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల మనం చరిత్రలో చూసాం, గ్రామాల్లో కూడా మనం చిన్నప్పుడు చూస్తే పూజలు చేసేవాళ్ళం, భజనలు చేసేవాళ్ళం. మన శారీరక కష్టం పడిన, మానసిక ఆందోళన ఒక అర్ధ గంట గంట భజనలు చేసిన, పూజలు చేసిన దానివల్ల మనస్థిమితం వచ్చేది, అనుకున్నది సాధించడానికి మళ్ళా శక్తి వచ్చేది, దేవుని ఆశీస్సులు వచ్చేటివి. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టారు. ఇది ఒకప్పుడు రాజులు చేసేవాళ్ళు యజ్ఞాలు. ఇప్పుడు రాజులు కాకుండా ఒక స్వచ్ఛందంగా చౌదరి గారి కార్యక్రమం చేపట్టారంటే, ఇంత క్రమశిక్షణతో చేస్తున్నారంటే ఇది దైవ కార్యక్రమం, ప్రజాహితం కోసం చేసే కార్యక్రమం. దీనికి ఒక్కొక్కసారి ఆ వ్యక్తుల్లో కూడా ఒక మానసిక ధైర్యం కూడా ఉండాలి, ఒక పవిత్రమైన భావం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేర్చగలుగుతారు. నేను వారితో మాట్లాడుతూ ఉంటే నాన్ వెజిటేరియన్ కూడా మానేసి ఏదైతే ఒక భక్తి భావాన్ని పెంచుకొని ఈ పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈరోజు ఇక్కడ నేను చూశాను కళ్యాణం. మనం అక్కడ కళ్యాణం చూస్తున్నాం, కానీ ఆ కళ్యాణం చూసినప్పుడు అక్కడుండే ఉత్సవ మూర్తులే ఇక్కడికి వచ్చి సాక్షాత్తు మనందరి కళ్ళ ముందర కళ్యాణం జరిగిందంటే దీనికంటే మించిన దైవ కార్యక్రమం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 17 దేవాలయాలు, ఆ దేవాలయాల నుంచి పవిత్రమైన ఉత్సవాల్ని ఇక్కడికి తీసుకొచ్చి మనం 17 దేవాలయాలకు పోతే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని ఒకే చోట ఏర్పాటు చేసిన ఘనత ఈ దీపోత్సవం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, భక్త కోటిని మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఎంతమంది ఎక్కడైతే చూస్తున్నారో దీనికంటే కూడా 100 రెట్లలో టీవీల్లో చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు, భారతదేశం అంతా చూస్తున్నారు. దీనికి రాను రాను ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పేరు వచ్చింది. ఒకసారి చేస్తే మనం మర్చిపోతాం, 5వసారి చేస్తున్నారు, కంటిన్యూగా చేస్తున్నారు, 15 రోజులు చేస్తున్నారు. ఇక్కడ చేసే ఉత్సవాలు మీరు చూసినప్పుడు 4 గంటలు మీరు ఉంటున్నారు. ఈ 4 గంటల్లో కూడా ఒక్కరిని కూడా నేను చూశాను, ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ లేకుండా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో ఇలాంటి బ్రహ్మాండమైన పవిత్ర కార్యక్రమం చాలా అవసరం. ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యల్లో ఒక మానసిక ఆనందం కావాలి, ఆహ్లాదం కావాలి. ఓసారి మనందరం కూడా ఆనందంగా ఉండాలి. నేను అందుకనే ఒక మాట చెప్పాను, మనం ఎంత కష్టపడుతున్నామో మనం అందరం కష్టపడిన తర్వాత మళ్ళీ మన మనస్థిమితంగా ఉండాలంటే ఫిజికల్ లిటరసీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని. ఫిజికల్ లిటరసీ అంటే మనిషికి నచ్చిన పని చేయడం. కొంతమంది ఆడుకుంటారు, కొంతమంది భజనలు చేస్తారు, కొంతమంది పూజలు చేస్తారు. ఏది నచ్చితే ఆ పని చేయగలిగితే 1 గంట 2 గంటలు మనకు నూతనమైన శక్తి వస్తుంది, నూతనమైన ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం ఏ పని చేసినా రెట్టింపుగా చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి చౌదరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు, ఇక్కడ కొనసాగించాలి. అదే మరిగా అమరావతిలో కూడా కృష్ణా నది ఒడ్డును కూడా మీరు చేయండి, ఇదే ఉత్సవం అక్కడ కూడా చేయండి. అక్కడ కూడా ఒక పవిత్రత రావాలి, ఒక నూతనమైన శక్తి, భక్తి భావన రావాల్సిన అవసరం ఉంది.
మీరు వచ్చినట్టయితే అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తాం. తెలుగువారు ఎక్కడున్నా ఒకటే, అందరూ కలిసి ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఎక్కడున్నా ఒక ఆనందం, ఒక సంపద, ఒక ఉత్సాహం, భారతదేశంలోని ఒక వారసత్వంలో తెలుగు జాతి ముందుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడుండే భక్తులందరినీ మరొక్కసారి మిమ్మల్ని చూసే భాగ్యం నా అదృష్టం. మిమ్మల్ని చూస్తే నాకు నూతనమైన శక్తి వస్తూ ఉంది. మామూలుగా రాజకీయాల్లో ఉండే మేము చాలా కష్టాల్లో ఉంటాం. ప్రతిరోజు ఒక ఆలోచన. 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కానీ ఈరోజు డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. చిల్లర లేక కొన్ని ఇబ్బందులు, స్వార్థపరులు కొన్ని ఎక్కడికెక్కడ వేస్తూ ఉంటే ఉదయం నుంచి నాకు కూడా టెన్షను. ప్రజలు కష్టపడినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆనందంగా కూర్చోలేం. అందుకనే ఆ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి మీ యొక్క భక్తి భావన చూసిన తర్వాత నేను కూడా మీలో ఒకరైపోయాను. ఒక తృప్తి, ఒక ఆనందం. ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం ధన్యమైంది ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామి కావడం. దీనికి ఎంతో తృప్తిని ఇచ్చేస్తూ ఇప్పుడే మనందరి ముందర నేను చూశాను, ఎంతోమంది పీఠాధిపతులు వచ్చారు, మఠాధిపతులు వచ్చారు, స్వామీజీలు వచ్చారు. ఈరోజు మనందరి ముందర శ్రీ విద్యాధీశ తీర్థస్వామి గారు ఉడిపి పీఠం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎప్పుడు కూడా ఇలాంటి పీఠాధిపతుల్ని, అదే మరిగా మఠాధిపతుల్ని, స్వామీలను మనం చూస్తే వారు చేసిన పుణ్యం, వారు చేసే పుణ్య కార్యక్రమాల ద్వారా వచ్చే పుణ్యాన్ని మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి పుణ్యమూర్తుల్ని ఎప్పుడు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. అలాంటి పవిత్రమైన స్థలంలో ఈరోజు రావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా ఈ యొక్క దీపోత్సవం సందర్భంగా అభినందనలు. అదే మాదిరిగా మీరందరూ దైవ కార్యక్రమంలో ఉన్నారు. దైవ కార్యక్రమంలో ఉన్నప్పుడు దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు, దాంట్లో అనుమానం లేదు. అలాంటి 17 దేవాలయాలు వచ్చిన దేవతలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ సమాజం కోసం, మంచి కోసం మనలందరినీ ముందుకు నడిపించే శక్తిని ఈ దేవతలు, దేవుళ్ళు మనకి ఇవ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. హైదరాబాద్లోనే